అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు రచించిన లేడీ బాస్ అనే హాస్య కథను విందామండి. ఈ కథ అక్టోబర్ 29, 2010 స్వాతి సఫరవారి పత్రికలో ప్రచురితమైనది. ఇక కథలోకి వెళితే, టీబీకే రావు అతని రెజ్యూమ్ చూస్తూ అంది కంపెనీ ఎండి త్రిష. ఎస్ మేడం, గొణిగినట్లుగా అన్నాడు. ఫుల్ ఫామ్? టీబీకే రావు ఫుల్ ఫామ్. త్రిషని ఎగాదిగా చూస్తున్న అతన్ని రెట్టించింది. తోకల బాలకోటేశ్వరరావు మొహమాట పడుతూ చెప్పాడు. ఆమె పక్కున నవ్వింది. తోకలా? మేకలా? వాటే సర్నే? ఆమెకు నవ్వు ఆగడం లేదు. ఇంతలో టేబుల్ మీద ల్యాండ్ ఫోన్ రింగ్ అయింది. త్రిష రిసీవర్ ఎత్తి హాయ్ మమ్మీ అంది. అటువైపు మాటలు వింటూనే నవ్వుతోంది. ఒక రెజ్యూమ్ చూస్తున్నాను మమ్మీ. తోకలు సర్నేమ్ మమ్మీ. మనిషికి తోకలేమిటి మమ్మీ? కుక్కలకు తోకలుంటాయి. పులులు, సింహాలు, నక్కలు, ఆవులు వగైరా జంతువులకు తోకలుంటాయి కానీ. అందుకే నవ్వు వచ్చింది. త్రిష వాళ్ళ మమ్మీతో మాట్లాడి రిసీవర్ క్రెడిట్ చేసింది. ఆమె ముఖంలో చిరునవ్వు తాండవిస్తూనే ఉంది. పెదవులు అదిమిపెట్టి నవ్వు ఆపుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. స్టేట్స్లో తెలుగు వాళ్ళు సర్నేమ్ పాపులర్ చేస్తున్నారు. మీరక్కడికి వెళ్తే బీకేఆర్ తోకలు అని పిలుస్తారు. వెరీ పన్నీ అని త్రిష నవ్వుతూనే ఉంది. టీబీకే రావుకి ఒళ్ళు మండిపోతూ ఉంది. లోపల ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఆడది ఇంతెత్తు మగాన్ని ఇన్సల్ట్ చేస్తుందా అనుకున్నాడు. అందమైన ఆడదాని మనసు అందంగా ఉంటుందని అనుకోలేం అనుకున్నాడు. త్రిష నవ్వుతోంటే అతని ఒంటికి పల్నాడు మిరపకాయల కారం పూసుకున్నట్లు మండిపోతోంది. ఇక నీ వికిలిన వాపు, నీ దగ్గర ఈ బ్లడీ జాబ్ వద్దు అని కుర్చీలో నుంచి లేచిపోవాలన్నంత ఆవేశం కలిగింది బాలు అలియాస్ టీబీకే రావుకి. కానీ ఇప్పుడు తనున్న పరిస్థితుల్లో ఆవేశం పనికిరాదు. ఆర్థిక మాంద్యంలో ఉద్యోగం పురికోసల్లా పుటుక్కున ఊడిపోతున్నాయి. 60,000 రూపాయలు మంత్లీ శాలరీ పుచ్చుకుని దర్జాగా బతికిన తన బతుకు 3 ముచ్చటయింది. 60 నుంచి 20కి తగ్గి పనిలేక బెంచీ మీద కూర్చుని ఒక ఫైన్ మార్నింగ్ అక్కడి నుంచి ప్లింక్ సిప్ చేతిలో పడి నేల మీద పడిపోయాడు. అదే అమెరికాలో అయితే ఏ పెట్రోల్ బంకులోనో, సూపర్ మార్కెట్లోనో, రెస్టారెంట్లోనో ప్లేట్లు తుడుస్తూనో గడుపుతూ ఉండేవాడు. అక్కడ మనకి ప్రెస్టేజ్ ఏముంది? పొట్ట చేతు పట్టుకుని వెళ్ళడమాయే. హైదరాబాద్లో అట్లా కుదరదుగా. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే వైన్ షాప్కి హాలిడో అనో, సినిమా టికెట్ దొరకలేదనో ఏడ్చేవాళ్లు ఎక్కువ. తనకి ఉద్యోగం పోయిందని తెలిస్తే ఊళ్ళో తన పొరుగు డ్రైనేజ్ గుంతలోకి జారిపోతుంది. చింత చచ్చినా పులుపు చావలేదని ఇంజనీరింగే చేయాలి. మరో జాబ్ వైపు కన్నెత్తి చూడలేదు. పూలమ్మిన చోట కట్టెలు అమ్మలేడు. వాట్ తోకలా? వాట్ డూ యూ సే అబౌట్ యువర్ సర్నేమ్? తోకలా అనే ఇంటి పేరు ఎలా వచ్చి ఉంటుంది? నవ్వు ఆపుకుంటూ అడిగింది త్రిష. మేడం, యాక్చువల్లీ సర్నేమ్స్ ఆర్ అవర్ విలేజ్ నేమ్స్ చెప్పాడు బాలు. వేర్ ఈజ్ యువర్ తోకల విలేజ్? మళ్ళా నీళ్లు నమిలాడు. సమ్వేర్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ అన్నాడు. ఐ కాంట్ బిలీవ్ మిస్టర్ తోకలా, యువర్ ఫోర్ ఫాదర్స్ వర్ సర్వ్డ్ లైక్ తోకలా టు రాజాస్, జమీందార్స్ అని కడుపు పట్టుకుని నవ్వసాగింది త్రిష. బాలుకి ఏడుపొక్కటే తక్కువ. తమ తాతల్ని రాజుల తోకలుగా తిరిగారంటుందా ఈ బ్లడీ అని లోపల కుమిలిపోయాడు. గుండెల్లో మంటలు రేగుతున్న పైకి జిలేబీలా తీయగా పెదవుల్లో రసాలూరుతున్నట్లుగా నవ్వాడు. మీకు ఈ పాత చింతకాయ పేరు ఎందుకు పెట్టి ఉంటారు? మీ తాత తోకల కోటయ్య అనుకుంటా అంది త్రిష నవ్వు ఆపుకుంటూ. ఎస్ మేడం, మీకెలా తెలుసు? తాత పేరు కొంచెం మార్చిపెట్టారు అన్నాడు బాలు ఆశ్చర్యచకితుడై. గెస్ చేశా అంది త్రిష. అబ్బో, చూడ్డానికి సన్నగా పిచ్చుకలా ఉంది గాని గొప్ప నాలెడ్జే ఉంది అనుకున్నాడు బాలు. పేరు కూడా మోడ్రన్గా ఉండాలి. వాట్ ఈజ్ ఇన్ నేమ్ అని అనుకోకూడదు. నేమ్ వలన ఫేమ్ కలగొచ్చు. నేమ్కి మీనింగ్ కూడా ఉండాలి. కోటేశ్వరరావు అంటే మీనింగ్ ఏమిటి అంది త్రిష. మీనింగ్ ఏముంటుంది? దేవుడి పేరు అన్నాడు బాలు పళ్ళు కొరుక్కుంటూ. దేవుడి పేరు పెట్టుకున్నంత మాత్రాన దేవుడి పవర్ వస్తుందా? రాదు మేడం టక్కున అన్నాడు.
అతనికి లోపల అసహనంగా ఉంది. జాబ్కు సంబంధించిన క్వశ్చన్స్ అడగకుండా చెత్త వాగుడు వాగుతుందేమిటి, దీనికి స్క్రూ లూజ్ ఏమో అనుకున్నాడు. ఇంతకీ తనకు జాబ్ ఇస్తుందా, లేదా జాబ్ ఇవ్వడం ఇష్టం లేక తన ఇంటి పేరును పట్టుకుని ఆటాడిస్తోందా? బాలులో సందేహాలు మొదలయ్యాయి. మై నేమ్ ఈజ్ త్రిష, డూ యూ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ త్రిష అడిగింది. బాలు తెల్లముఖం వేశాడు. నాకు తెలుసు, మీకు తెలియదని అంది త్రిష. బాలు తల అడ్డంగా ఊపాడు తెలియదని. దిస్ నేమ్ బిలాంగ్స్ టు రష్యన్, దిస్ మీన్స్ విక్టరీ. నేను పుట్టాక మా డాడీకి బిజినెస్లో కలిసొచ్చింది, అందుకని నా పేరు విజయం అని పెట్టాలనుకున్నారు మా డాడీ. ఫారిన్ పేరు అయినా 2 అక్షరాల్లో ముద్దుగా ఉందని త్రిష అని పెట్టారు, చెప్పింది త్రిష. అబ్బో, దీని పేరు వెనుక ఇంత స్టోరీ ఉందా అనుకున్నాడు బాలు. ఇంతలో అటెండర్ ఏదో విజిటింగ్ కార్డు తెచ్చి ఆమె ముందు పెట్టాడు. అది చూసి త్రిష రమ్మను అంది. బాలు వైపు తిరిగి, ఎస్ మిస్టర్ తోకలా, యూ కెన్ గో అంది సీరియస్ మూడ్లోకి వచ్చి. బాలు ఎండీ ఛాంబర్లో నుంచి ఉసూరుమని బయటకొచ్చాడు. వర్క్ గురించి తనని ఏమీ అడగకపోవడంతో ఇక జాబ్ ఆశ వదులుకున్నాడు. కానీ మరునాడే అతన్ని జాబ్లో చేరమని ఎస్ఎంఎస్ వచ్చింది అతని మొబైల్కి. బాలు జాబ్లో చేరాడు. త్రిష సొల్యూషన్స్ కంపెనీలో ఎండి. అతని మిస్టర్ తోకలా అని పిలవడం, అందరూ అది ఫాలో అయిపోవడంతో అతనికి తిక్కగా ఉంది. కానీ ఈ ఆర్థిక మాంద్యంలో ఈ జాబే మహాప్రసాదం. వారానికి 5 రోజులు పని, ఆఫీసుకు తీసుకెళ్లడానికి, ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి కారు, క్యాంటీన్లో తిన్నన్ని సమోసాలు, తాగినంత కాఫీ, వీకెండ్లో పబ్బుల్లో పార్టీలు. ఆ గోల్డెన్ రోజులన్నీ గతించిపోయాయి. ఇప్పుడు అవేమీ లేవు. ఆఫీస్కి వెళ్ళడానికి స్కూటరే గతి. దారిలో ట్రాఫిక్ జామ్ అయితే గంటల తరబడి దుమ్ము ధూళిలో ఉక్కిరి బిక్కిరి. ఫ్రీ ఫుడ్ కాఫీలు లేవు. మార్నింగ్ 9 to నైట్ 9 వరకు గాడిద చాకిరి. సెలవు పెడితే జీతం కట్ అయితే పర్వాలేదు, అట్నుంచి అటే ఇంటికెళ్ళమంటారని భయం. బానిస బతుకు. తిట్టుకుంటూనే జాబ్ చేస్తున్నాడు బాలు. అతనికి 30 ఏళ్లు ముంచుకొస్తున్నాయని, ఇక పెళ్లి చేయకపోతే బెండకాయలా ముదిరిపోతాడని భయపడిపోతోంది అతని తల్లి త్రిపుర సుందరి. తండ్రి సూర్యారావు పెళ్లి కూతుళ్ల వేటలో పడిపోయాడు. పాడుకాలం వచ్చింది. మా వాడికి ఏదైనా సంబంధం చూడమని అడిగేవాళ్లే గాని మా అమ్మాయికి మ్యాచ్ చూడమని అనేవాళ్లే కరువైపోయారు. సూర్యారావు ఆర్టీసీలో డిపో మేనేజర్గా పనిచేసినప్పటి పరిచయాలతో ఒక సంబంధం చూశాడు. ఫోటోలో అమ్మాయి బాగానే ఉంది. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్, 15,000 జీతం. సోమవారం పెళ్లి చూపులకు రమ్మన్నారు. ఆ రోజు వాళ్ళ అమ్మాయికి ఆఫ్. బాలు లీవ్ లెటర్ తీసుకుని ఎండీ ఛాంబర్లోకి వెళ్ళాడు. లీవ్ లెటర్లో డొమెస్టిక్ ఎఫైర్ అని రాశాడు. త్రిష అది చదివి లీవ్ ఎందుకు అని అడిగింది. పెళ్లి చూపులు మేడం అన్నాడు సిగ్గుపడుతూ. సోమవారం సెలవంటే కష్టం, ఏ టైంలోనైనా మీతో అవసరం పడొచ్చు. అవసరమైతే కారు పంపిస్తాను. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి అడ్రస్సు, ఫోన్ నంబర్ ఎట్సెట్రా లీవ్ లెటర్ మీద రాసిచ్చి వెళ్ళండి అంది త్రిష. తనతో అవసరమైతే తన మొబైల్కి ఫోన్ చేయొచ్చు కదా, పెళ్లివారి అడ్రస్ వగైరా ఎందుకు అనే సందేహం బాలుకి కలగలేదు. మండే లీవ్ ఇచ్చిందే చాలని ఆ వివరాలన్నీ రాసిచ్చి వెళ్ళిపోయాడు బాలు. పెళ్లి చూపులు జరిగాయి. అమ్మాయి లావణ్య కూడా అందరికీ నచ్చింది. ఆ విషయం అప్పటికప్పుడే సూర్యారావు డిక్లేర్ చేశాడు. అయితే వాళ్ళ నుంచి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. అంతా రివర్స్ అయింది. మేం ఆలోచించుకుని ఫోన్ చేస్తాం అన్నాడు అమ్మాయి తండ్రి. సూర్యారావు బిత్తరపోయాడు. ఇదేం కలికాలం, తను అనాల్సిన మాట పిల్ల తండ్రి అనడం ఏమిటని వర్రీ పడిపోయాడు. అన్నట్లే మర్నాడు ఫోన్ చేసి, మీ వాడిది తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి ఉద్యోగమటగా, మాకీ సంబంధం ఇష్టం లేదు అని వెటకారంగా అన్నాడు పిల్ల తండ్రి. సూర్యారావుకి ఒళ్ళు మండిపోయింది. కానీ ఏమీ అనలేక ఊరుకున్నాడు. మంగళవారం ఆఫీస్కెళ్లిన బాలుని త్రిష అడిగింది, పెళ్లి చూపులు బాగా జరిగాయా, అమ్మాయి నచ్చిందా అని. బాలు లేదు మేడం అన్నాడు నీరసంగా. అతను గాలి తీసిన బెలూన్లా కనిపించాడు. వాట్, అమ్మాయి నచ్చలేదా అని ఆశ్చర్యంగా అడిగింది త్రిష.
నో నో, అది కాదు మేడం, నా జాబ్ వాళ్ళకి నచ్చలేదు అన్నాడు. మంత్లీ 25,000 శాలరీ వాళ్ళకి నచ్చలేదా? నా జాబ్ తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిదని, పెళ్లి జరిగే లోపే పోవచ్చని అంటున్నారు మేడం అన్నాడు బాలు ఉసూరుమంటూ. నెక్స్ట్ టైం బెటర్ లక్, ఇంతకంటే మంచి అమ్మాయి దొరుకుతుందేమో అంది త్రిష నవ్వుతూ. థ్యాంక్స్ మేడం అని బయటపడ్డాడు. బాలు సెలవు పెట్టి పెళ్లి చూపులకు వెళ్తూనే ఉన్నాడు. అమ్మాయి తరపు వారి అడ్రస్సు, ఫోన్ నెంబరు లీవ్ లెటర్ మీద రాస్తూనే ఉన్నాడు. సెలవు పెట్టినప్పుడు అతనితో ఏనాడు అవసరం పడలేదు. బాలుకి ఏ సంబంధం కుదరడం లేదు. తల్లి ముదిరిపోతున్న బెండకాయ పనికిరాదంటూ ఉంటే బాలుకి కోపం ముంచుకొస్తోంది. బెండకాయ ముదిరితే విత్తనాలకి పనికొస్తుందమ్మా అన్నాడు ఓ రోజు ఒళ్ళు మండి. త్రిపుర సుందరి బిత్తరపోయింది. మీ వాడి జాబ్ తుమ్మితో ఊడిపోయే ముక్కు. పార్టీలంటూ పబ్బల్లో తాగి తందనాలాడుతుంటాడంటగా. 30 ఏళ్లు దాటితే ఇప్పటిదాకా పెళ్ళెందుకు కాలేదు? ఆడపెళ్లి వారు రకరకాలుగా వంకలు పెడుతుంటే సూర్యారావు తలపట్టుకున్నాడు. కొడుకు పెళ్లి ప్రాబ్లం అవుతుందని ఏనాడో అనుకోలేదు. లక్షల కట్నం వస్తుందనుకున్నాడు. కట్నం దేవుడెరుగు, అసలు సంబంధమే కుదరడం లేదు. బాలుకి పెళ్లి కుదరకపోవడం ఆఫీసులో లాఫింగ్ స్టఫ్ అయింది. ఆఫీసులో ఇంతమంది అమ్మాయిలుంటే ఎవరూ పనికి రాలేదా? ఎక్కడెక్కడో తిరగడం ఎందుకు అని కామెంట్స్ చేస్తున్నారు. బాలు ఏ అమ్మాయితోనూ రొమాన్స్కి దిగకపోవడంతో త్రేతాయుగంలో ఋష్యశృంగుడని, మనుచరిత్రలో ప్రవరాక్యుడని ఎగతాళి చేస్తున్నారు. త్రిష కూడా సానుభూతి చూపిస్తోంది. అయ్యో పాపం, ఈ సంబంధం కూడా కుదరలేదా అంటోంది. ఒకరోజు బాలుని పిలిచి, నెక్స్ట్ సండే మీ ఇంటికి డిన్నర్కి రావాలనుకుంటున్నాం అంది త్రిష. బాలు సంతోషపడ్డాడు. ఎండి తమ ఇంటికి వచ్చి డిన్నర్ చేస్తే ఆఫీస్ కోలీగ్స్లో తన పట్ల క్రేజ్ ఉంటుంది. వెల్కమ్ మేడం అన్నాడు బాలు. నేను వస్తాను సరే, మా పేరెంట్స్ మీరు పిలవకుండా ఎలా వస్తారు? రేపు మీ పేరెంట్స్ మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్ని ఇన్వైట్ చేయమనండి డిక్టేట్ చేసినట్లు అంది. ఓకే మేడం అన్నాడు బాలు ముఖం చాటంత చేసుకుని. మర్నాడు సూర్యారావు, త్రిపుర సుందరి త్రిష ఇంటికి వెళ్లారు. బంజారా హిల్స్లో 2 అంతస్తుల ఇండిపెండెంట్ హౌస్. అక్కడ త్రిష తల్లి సుభద్రను చూసి ఆశ్చర్యపోయారు. ఆమె సూర్యారావు చెల్లెలే. మోహన్ రావుని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుందని సంబంధాలు తెంపుకున్నారు. అప్పుడు సూర్యారావు, మా ఇంటి గడప తొక్కకు, ఇక నీకు మాకు ఏ సంబంధం లేదు అన్నాడు కోపంతో. మళ్ళీ నువ్వొచ్చి మా ఇంటికి రమ్మని పిలిస్తే గాని మీ ఇంటి గడప తొక్కను అని ప్రతిజ్ఞ చేసింది సుభద్ర. అలా చూస్తావేమిటి, రాన్నయ్యా అని ఇంట్లోకి ఆహ్వానించింది సుభద్ర. మొహమాట పడకండి, రండి బావగారు అన్నాడు మోహన్ రావు. ఆదివారం మా ఇంటికి భోజనానికి రావమ్మా చెల్లెమ్మ, మా ఇంటికి తప్పక రండి బావగారు అని పిలవక తప్పలేదు సూర్యారావుకి. సుభద్ర, మోహన్ రావు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. మొత్తానికి మా ఆడబొడుచు పంతం నెగ్గించుకుంది. పిలిస్తే గాని గడప తొక్కనంది. అట్లాగే పిలిపించుకుంది. అసాధ్యురాలివి సుభద్ర నువ్వు అంది త్రిపుర సుందరి. బావగారు, నన్ను మన్నించాలి. ఆ రోజుల్లో కులాంతర వివాహాలు అరుదు. బంధువులంతా ఎగతాళి చేసేవారు, వెలేసినట్లు మాట్లాడేవారు. నాకు లోకజ్ఞానం తక్కువ. ఆవేశంలో ఏదో అనేశాను. తర్వాత జరిగిన దానికి బాధపడ్డాను. ఒక్కగానొక్క చెల్లెల్ని దూరం చేసుకున్నందుకు నాలో నేనే కుమిలిపోయాను. నా చెల్లెలు కనిపిస్తే మనసారా మా ఇంటికి రా చెల్లెమ్మ అని పిలుస్తానని దేవుడికి మొక్కుకున్నాను. ఇన్నాళ్ళకి దేవుడు నా మొర ఆలకించాడు. పశ్చాత్తాపం వెల్లడించాడు సూర్యారావు. ఒకరోజు నేను త్రిషతో మాట్లాడుతుంటే తోకల అని మన ఇంటి పేరు గల అతను వచ్చాడని వివరాలు చెప్పింది. నేను అప్పుడే గుర్తుపట్టాను మా మేనల్లుడని. ఆ విషయం త్రిషకు చెప్తే ఎంతో సంతోషపడింది. నా తరపున బంధువులు ఎవరూ లేరని అది ఎంతో బాధపడేది అంది సుభద్ర. తర్వాత త్రిష బాలుల పెళ్ళయింది. బావా, నీ పెళ్ళిళ్ళన్నీ చెడగొట్టింది నేనే. పిల్ల తరపు వాళ్ళ అడ్రస్సు, ఫోన్ నెంబర్ తీసుకుంది ఎందుకనుకున్నావు? నీకు అదంతా అర్థం కాలేదు అని పకపకా నవ్వింది త్రిష. నువ్వన్నమాట నాది తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి ఉద్యోగమని వాళ్ళకు ఫోన్ చేసి హడలుగొట్టింది. అమ్మదంగా అన్నాడు బాలు. ఎస్ మిస్టర్ తోకలు అంది త్రిష.
నువ్విప్పుడు మిసెస్ తోకలన్న మాట గుర్తుంచుకో అన్నాడు బాలు. త్రిష కిలకిలా నవ్వింది. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.